హాయ్ ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సిలో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది 2024 గాను. సో మనకి దీంట్లో వేకెన్సీస్ వచ్చేసరికి 2006 అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అర్హత వచ్చేసరికి 10th క్లాస్ అయితే పాస్ అవ్వాలి, అంటే 12th. సో 10th మీద కూడా ఉన్నాయి. ఏజ్ వచ్చేసరికి మనకి 18 to 30 ఇయర్స్. సో అప్లికేషన్కి దీనికి చివరి తేదీ వచ్చేసరికి 17/8/2024, అంటే ఆగస్టు 17వ తారీఖు 2024. సో దీని గురించి మనం కంప్లీట్గా ఒకసారి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో ముందుగా రిక్వైర్మెంట్ బోర్డు వచ్చేతలకి మనకి ఎస్ఎస్సి. సో పోస్ట్ నేమ్ వచ్చేతలకి స్టెనోగ్రాఫర్ సి అండ్ డికి 2006 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎంటీఎస్ అండ్ హవాల్దార్ 9,583 పోస్టులు అయితే ఉన్నాయి. సో సీజీఎల్కి వచ్చేతలకి 17,727. సో చూసుకుని ఫ్రెండ్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో 12th అంటే ఇంటర్ మీద, 10th మీద ఎనీ డిగ్రీ అంటే ఓపెన్ డిగ్రీ అయినా చేయొచ్చు. సో వాటి మీద అయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముందుగా 12th మీద అయితే చూద్దాం. సో ఫ్రెండ్స్, మీకు దీని యొక్క చూడండి ఫ్రెండ్స్, పోస్ట్ నేమ్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి, ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఎగ్జామినేషన్ 2024కి. సో అడ్వర్టైజ్ నెంబర్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసరికి మస్ట్ అండ్ షుడ్గా సిటిజన్ అయితే ఇండియా వాళ్ళు అయితే అయి ఉండాలి. రిక్వైర్మెంట్ టైప్ వచ్చేసరికి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్. జాబ్ లొకేషన్ వచ్చేసరికి ఆల్ ఇండియా పర్మిట్లో మనకి ఎక్కడైనా ఇస్తారు. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 2006 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేతలకి స్టార్టింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేతలకి 25/7/2024, అంటే ఆల్రెడీ ఇవి స్టార్ట్ అయితే అయిపోయింది. లాస్ట్ మంత్ 25వ డేట్ నుంచే స్టార్ట్ అయిపోయింది. సో లాస్ట్ డేట్ వచ్చేతలకి మనకి ఆన్లైన్ అప్లికేషన్స్కి 17/8/2024, అంటే ఈ నెల 17వ తారీఖు దాకా అయితే ఉన్నాయి. సో 11 దాకా. ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి లాస్ట్ డేట్ 18/8/2024. సో కరెక్షన్ విండోకి వచ్చేతలకి 27/2020, అంటే 27/28 ఆ రెండింటి మధ్యలో ఆగస్టు 24, అంటే ఈ నెల ఆగస్టులో 27/28 ఏమైనా కరెక్షన్స్ అయి ఉంటే మనం కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ డేట్ అనేది అక్టోబర్-నవంబర్ 2024లో అయితే ఉండిద్ది. సో గ్రేడ్ సి అండ్ అదే ఈ డి ఏజ్ లిమిట్ వచ్చేతలకి మినిమం ఏజ్ వచ్చేతలకి 18 సంవత్సరాలు, మ్యాక్సిమం ఏజ్ వచ్చేతలకి 27 సంవత్సరాలు గ్రేడ్ డి పోస్టులకి, 30 ఇయర్స్ వచ్చేతలకి గ్రేడ్ సి పోస్టులకి. సో ఏజ్ లిమిట్ వచ్చేటలకి 01 ఆగస్టుకి 2024 అప్పుడు దాకా అయితే వీళ్ళు క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. సో ఎస్సీ ఎస్టీ కోటా ఎడిషనల్ వాళ్ళకి ఎడిషనల్ ఇంకో 10 ఇయర్స్ అయితే ఉండిద్ది, పీడబ్ల్యూటీ ఎట్రా. సో ఏజ్ వచ్చేటలకి మనకి అంటే తెలిసింది కదా, క్యాలిక్యులేటర్ ద్వారా అయితే చేస్తారు. సో దీనికి అప్లికేషన్ ఫీజు వచ్చేటలకి జనరల్ ఓబీసీ వాళ్ళకి అయితే 100 రూపీస్. సో ఎస్సీ ఎస్టీ ఇలా ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూబీడీ ఇలా వచ్చేసరికి ఏమైతే ఉండదు. సో పేమెంట్ మోడ్ వచ్చేసరికి ఆన్లైన్ త్రూ బీహెచ్ఐఎం, యూపీఐ, నెట్ బ్యాంకింగ్, వీసా, మాస్టర్ కార్డు. సో దేని ద్వారా అయినా సరే మనం గూగుల్ పే, ఫోన్పే వీటి ద్వారా అయినా సరే చెల్లించవచ్చు. సో దీనికి వచ్చేసరికి వేకెన్సీ డీటెయిల్స్ వచ్చేసరికి 2006 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. క్వాలిఫికేషన్ డీటెయిల్ వచ్చేసరికి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి పోస్ట్కి 12th క్లాస్ పాస్, అంటే ఇంటర్ పాస్ అయి ఉండాలి. సో 100 WPM. గ్రేడ్ డి పోస్ట్లోకి వచ్చేసరికి 12th పాస్ అయితే ఉండాలి. సో 80 WPM. మనకి కనుక చూసుకున్నట్టయితే సెలక్షన్ ప్రాసెస్ వచ్చేతలకి స్టేజ్ 1 వచ్చేతలకి ఆన్లైన్ రిటర్న్ ఎగ్జామ్ ఉండిద్ది. సో స్టెప్ 2 వచ్చేతలకి స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ అయితే ఉండిద్ది. 3 వచ్చేతలకి వెరిఫికేషన్. 4 వచ్చేతలకి మెడికల్ అండ్ ఎగ్జామినేషన్ అయితే ఉండిద్ది. సో ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎట్లా ఉండిద్దంటే జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. మార్క్స్ వచ్చేసరికి 50 అయితే ఉంటాయి. సో టైం వచ్చేసరికి 2 hours. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చేసరికి 50 మార్క్స్ ఉంటాయి, 50 క్వశ్చన్స్. సో 50 మార్క్స్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్కి వచ్చేసరికి సో చూసుకుని ఫ్రెండ్స్ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, 100 మార్క్స్ అయితే ఇస్తారు. టోటల్ మార్క్స్ వచ్చేసరికి 200. సో 200కి ఒక్కొక్క మార్కు 200 మార్కులు, అంటే 200 క్వశ్చన్స్కి 200 మార్కులు. సో గ్రేడ్ సి, గ్రేడ్ డి స్కిల్ టెస్ట్ వచ్చేసరికి 10 minutes ఇంగ్లీష్, హిందీ అంటే 100 words WPM. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి వచ్చేసరికి 80 WPM, అంటే మనమైతే అన్ని లెటర్స్ అయితే టైప్ చేయాలి. సో అట్లా ఉండిద్ది ఫ్రెండ్స్. సో పోస్ట్ నేమ్ వచ్చేసరికి గ్రేడ్ డికి ఇంగ్లీష్కి వచ్చేసరికి టైం డ్యూరేషన్ అయితే 50. గ్రేడ్ డి హిందీకి వచ్చేసరికి 65, అంటే మినిట్స్ ఫ్రెండ్స్, 65 minutes. గ్రేడ్ సికి వచ్చేసరికి ఇంగ్లీష్కి 40, గ్రేడ్ సికి వచ్చేసరికి హిందీ 55 నిమిషాలు. సో శాలరీ వచ్చేసరికి మనకి పే స్కేల్ వచ్చేసరికి
గ్రేడ్ సికి 9,300 నుంచి 34,800 దాకా ఉండిద్ది. సో గ్రేడ్ డికి వచ్చేతలకి ఫ్రెండ్స్ 5,200 నుంచి 20,200 ఉండిద్ది. సో పే బాండ్ వచ్చేతలకి 4,200 లేదా 4,600. సో గ్రేడ్ 2కి 2,400 గ్రేడ్ 1కి అంటే గ్రేడ్ డి పోస్టులకి. ఇనిషియల్ శాలరీ వచ్చేతలకి 5,200. దీంట్లో కూడా సేమ్ 5,200. బేసిక్ పే వచ్చేతలకి 14,500. దీనికి అప్లై ప్రాసెస్ వచ్చేతలకి కింద మీకు డిస్క్రిప్షన్లో అయితే ఒక లింక్ అయితే ఇస్తాను. సో ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. దాని తర్వాత న్యూ రిజిస్టర్ అయితే చేయండి. సో న్యూ రిజిస్టర్ కనుక ఓపెన్ చేసిన తర్వాత మీ మెయిల్ అయితే ఇవ్వండి. సో మీ మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో మొత్తం కొన్ని స్టెప్స్ అనేవి వస్తాయి. సో లాగిన్ అయితే అవ్వండి. రిజిస్ట్రేషన్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ పాస్వర్డ్. సో పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని అది ఉంది రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ అయితే ఒక సెలెక్ట్ చేసుకుని మీ లాగిన్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో దాని తర్వాత వచ్చేది క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ ద అప్లోడ్ దేర్ స్కానెడ్ కలర్ ఫోటో. సో కలర్ ఫోటో సిగ్నేచర్ దాని మీద అంటే ఫోటో మీద సిగ్నేచర్ చేసి అదైతే అప్లోడ్ చేయండి. సో లాగిన్ విత్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్. సో మళ్ళీ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే అయ్యి అప్లోడ్ ఫైల్స్ అండ్ స్కానెడ్ ఫైల్స్. సో మీరైతే ఆ స్కానింగ్ చేసుకున్నారు కదా, అంటే స్కానర్ దాని కానీ దేని ద్వారా అయినా కానీ, సో అవి అయితే అప్లోడ్ చేయాలి. సో అప్లోడ్ ద రిక్వైర్మెంట్ సర్టిఫికేట్, సబ్మిట్ ద అప్లికేషన్, ప్రింట్అవుట్ ద ఎక్నాలజ్మెంట్ రికార్డ్స్. సో చివరినైతే అదైతే ప్రింట్ చేసుకోండి. సో దీనికి మొత్తం అయితే ఫ్రెండ్స్ ప్రతి లింక్ అనేది మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో ఫుల్ డీటెయిల్స్, నోటిఫికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది సో కింద డిస్క్రిప్షన్లో లింక్లో అయితే ఉన్నాయి, ఒకసారి అయితే చూడండి. సో సేమ్ వచ్చేతలకి మనకి ఇంకా అంటే గ్రేడ్ సి గ్రేడ్ డి కదా ఫ్రెండ్స్, ఇవి సేమ్ ఇంకా కింద 12th డిగ్రీ మీద ఆ పోస్ట్లో కూడా సేమ్ ఇట్నే ఉండేది ఫ్రెండ్స్, ఇలాగే అప్లై చేసుకోవాలా. సో ఒకసారి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటాయి. సో మనకి వీడియో కనుక నచ్చినట్టయితే ఫ్రెండ్స్ ఒక లైక్ అయితే చేయండి.